ఒక ఆయన పేరు యెహోవా, మరొక ఆయన పేరు మిఖాయేలేమో, ప్రధాన దూత. ఒక ఆయన పేరు యెహోవా, మరొక ఆయన పేరు గబ్రియేలేమో. అసలుకి ఈ దూత గురించి చెప్పలేదు. మిఖాయేలు గురించి, గాబ్రియెల్ గురించి ఎందుకు? ఇక్కడ ఉన్న దూత ఎవరో ఆయనకు అర్థం కాలే. ఆయనకు కోపము రేపొద్దు, మీ అతిక్రమలను ఆయన భరించడు, మీ అతిక్రమలను ఆయన భరించడు. నా నామం అంటే నా పేరు లేకపోతే నా అధికారము ఆ దూతకు ఉన్నది అన్న సంగతి ఇక్కడ. అంటే ఆ దూతకి ఇదిగో యేసుక్రీస్తు వారికి ఎంత తేడా ఉందో మీరు గుర్తించాలి. ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని కూడా అమ్మా అనడం అనేది మరి యేసుక్రీస్తు వారి యొక్క తత్వం. ఆ దూత ఏమో విక్రమాన్ని సహించేవాడు కాదు, ఓర్చుకునేటవాడు కాదు. ఆ దూత స్వరూపాన్ని ధరించుకొని దూత పాత్ర పోషించడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా దూత వేషం మార్చుకోలేదు. ఇక్కడ ఇద్దరుగా యేసుక్రీస్తు మాట్లాడాడు, అక్కడ ఇద్దరుగా దూత మాట్లాడింది. కాబట్టి ఇద్దరు దేవుళ్ళు కాదు. సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. ఈ దినము మరి లేఖనాల నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాము. అలాగనే మొట్టమొదట మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ఆ మంచి వాక్యాన్ని ధ్యానిద్దాం. అపార్థం చేయబడినది ఏంటంటే మరి ఒక సహోదరుడు నిర్గమకాండము 23 అధ్యాయము 20-21 వచనంలో ఉన్నటువంటి దూతని, అలాగనే మలాకీ గ్రంథంలో ఉన్నటువంటి 3వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి దేవుని దూతగా చెప్పబడినటువంటి మన ప్రభువుని, అంటే యేసుక్రీస్తు ప్రభువుని, ఇద్దరుని దేవుడు దూతలుగా వాడుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా మరి దేవుడే, అంటే యెహోవాయే అక్కడ దూతగా, ఇక్కడ యేసుక్రీస్తు వరకు కూడా దూతగా చెప్పబడినప్పుడు వీళ్ళిద్దరు కూడా దేవుళ్ళే. దూత రోల్లో దేవుడే చేశాడు. నిజంగా వీళ్ళిద్దరూ మరి యెహోవా దేవుడేనా? ఇద్దరిని ప్రవక్తల పేర్లు చెప్పాడు, అలాగే ఇద్దరు దేవదూతల పేరు చెప్పాడు. కానీ నిజంగా అక్కడ వాస్తవంగా ఉన్నటువంటి దూత పేరు మాత్రం చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు లేఖనాలను బట్టి మరి నిర్గమకాండం 23-20-21లో ఉన్నటువంటి దూత, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 1లో ఉన్నటువంటి మరి ఇశ్రాయేలు కోరుకున్నటువంటి నిబంధన దూత, మోషే గారు మరి నాతో ఎవరిని పంపుదవయ్యా, కానాను దేశానికి ఇలా నడిపించమంటున్నావు కానీ నాతో ఎవరిని పంపిద్దు అని చెప్పి అడిగినప్పుడు మరి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపిస్తానని చెప్పాడు. కాబట్టి ఈ దూత, నిబంధన దూత ఇద్దరు దేవుళ్ళే, నిత్యులే అనే మాట ఇక్కడ చెప్పాడు. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు ఒకటే, ఇద్దరు దేవుళ్ళే అని చెప్తున్నాడు. నిజంగా వీళ్ళిద్దరు దేవుళ్ళ, లేకపోతే ఈ ఇద్దరికి తేడా, వ్యత్యాసం ఏమన్నా ఉందా అనేది ఒక 5-6 పాయింట్ల వైజ్గా ఒక్కొక్కటి మనము ధ్యానిద్దాము. సరే, ముందుగా ఆ సహోదరుడు కూడా చెప్పిన మాటలు విని మనం ఈ లేఖనాలు చూద్దాము. మనకిప్పుడు ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఒక ఆయన పేరు యెహోవా, మరొక ఆయన పేరు మిఖాయేలేమో, ప్రధాన దూత. ఒక ఆయన పేరు యెహోవా, మరొక ఆయన పేరు గబ్రియేలేమో. ఏమని అనిపిస్తుంది అలా? ఒక ఆయన పేరు యెహోవా, మరొక ఆయన పేరు యెషయాయేమో, ఆమోసేమో. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మార్గము సిద్ధపరచడానికి పంపబడిన దూత పేరేమిటి? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన కూడా ఏమని పిలుస్తుంది బైబిల్? దూత. ఇప్పుడు కింద చూడండి, నెక్స్ట్. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. ప్రభువే నిబంధన దూత. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. సరే, విన్నారు కదా. మన సహోదరుడు ఏం చెప్తున్నాడంటే, బ్రదర్ వంశీ, వీళ్ళిద్దరూ ఒకరే. ఆయన దేవుడు, ఆ దేవుడు దూత పాత్ర వేశాడు. దూతలా ఆయన క్యారెక్టర్ మార్చుకొని దూతలాగా వచ్చి ఇదిగో ఐగుప్తులో వాళ్ళని మరి నడిపించాడు. అలాగనే మళ్ళీ ఇక్కడ కొత్త నిబంధనలో వారు కోరుకున్న దూత ఎవరో కాదు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన నిత్యుడు,
తండ్రి యెహోవా అనే మాట చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు గురించి లేఖనాలలో ఏం చెప్పబడిందో మనం ఖచ్చితంగా లేఖనాలను బట్టి ఒక 5-6 డిఫరెన్స్ పాయింట్ల వారీగా మనం చూద్దాము. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే సత్యం కావాలనేది మనకు అవసరం, కానీ ఎవరు ఏం చెప్పారు అనేది కాదు. లేఖనాల్లో ఏం చెప్పబడింది వీళ్ళిద్దరి గురించి. మరి యేసుక్రీస్తు వారేమో క్రొత్త నిబంధనకు మరి దూతగా, అంటే మరి ఇశ్రాయేలు కోరుకున్నారు ఆయన్ని. అయ్యా మరి మాకు నువ్వు మాట్లాడితే చాలు, యెహోవా మాట్లాడితే మేము చనిపోతాం అన్నప్పుడు ఆ మాట ప్రకారంగా మరి మోషే గారికి దేవుడు చెప్పాడు, నీలాంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను అని. ఆయనే ప్రభునటువంటి యేసుక్రీస్తు సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అలాగనే పాత నిబంధనలో మోషేకు ముందు నడిచినటువంటి దూత, మరి అది పాత నిబంధనలోనే, అది ఎప్పటి నుంచి అంటే మరి ఆ పితరుల కాలం నుంచి యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు ఈ దూత దేవుని కార్యాలు జరిగించినట్టుగా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరికి మనము తేడాను ఖచ్చితంగా గుర్తిద్దాము. మొట్టమొదట మరి దూతల గురించి దేవుడు ఏం చెప్పాడో అది చూద్దాము. యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాడో మొదట ఒక పాయింట్ చూద్దాము. దూతల గురించి ఎబ్రీ పత్రిక 1:14 వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. దేవుడు ఆ దూతలందరిని కూడా ఏమన్నాడంటే సేవకులైన ఆత్మలు అంటున్నాడు. అలాగనే మరి కీర్తనలో కూడా దీనికి రుజువుగా ప్రవచనం ఒకటి ఉంది. 104వ కీర్తన 4వ చరణం, వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. దేవుడు ఈ దూతల్ని ఎలా చేసుకొని ఉన్నాడట? వాయువులుగాను అగ్ని జ్వరలుగాను ఆయనకు పరిచారం చేసేటువంటి పరిచారకులుగాను చేసుకొని ఉన్నాడు అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. మరియు దూతలు మరి దేవుని నామాన్ని కూడా ధరించుకొని భూమి మీదకి వచ్చాయి. కానీ దేవుడు దూత నామాలను ధరించుకొని రాలేదు, కానీ దూతలు దేవుని నామాన్ని ధరించుకొని వచ్చినట్టుగా మనకు అనేక వచనాలు కనపడతాయి. ఎక్కడ కూడా దేవుడు దూత ఈ వేషం వేసుకున్నట్టుగా ఉండదు. ఆ మాట కూడా చదువుదాము. ఎందుకంటే ఆయన అధికారాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చి దేవుని చేత పంపబడినటువంటి దేవుని కార్యాలు జరిగించేది దేవుని దూతలైన సంగతి మనకు తెలుసు. అయితే దేవుడు ఎప్పుడు కూడా మరి ఆయన సేవకుల వేషం కానీ దూతల వేషం కానీ వేసినట్టుగా మనకు అలా వేషం వేసి ఏ మనిషికి ఎప్పుడు కనిపించలేదన్న సంగతి మన కొత్త నిబంధనలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏ కాలమందైనా సరే ఎవరికైనా సరే ఏ రూపాన్ని మరి ఆయన ధరించుకోలేదు, ఆయన రూపాన్ని ఎవరు చూడలేదనేది మనకు లేఖనాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దూత వేషం ధరించింది దేవుడు కాదు. అలాగనే మరి ఈ దూత దేవుని నామాన్ని ధరించుకొని వచ్చినట్టుగా మనకు అనేకమైన లేఖనాలు ఉంటాయి. మనం ఆ మాట చూద్దాం. సరే, మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మొదటి పాయింట్ చూద్దాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు కోరుకున్నటువంటి దూతగా మనకు తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేలు కోరుకున్న దూత యేసుక్రీస్తు వారు అని. మరి ఆయన గురించి దేవుడు ఏం చెప్పాడో ఆ మాట చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. అలాగనే మరి ఆయనను ముందుగా మరి ప్రవచనాలలో కూడా ఆ క్రీస్తుని సేవకుడిగా కూడా మరి పిలిచాడు. ఆయన నా సేవకుడు రప్పిస్తాననే మాటలు ఉంటాయి. అలాగని అపోస్తలులు కూడా యేసుక్రీస్తుని సేవకుడిగానే మనకు పరిచయం చేశారు. కొన్ని మాటలు అవి కూడా చూద్దాము. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 13వ వచనం, 3:13, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును, మన పితరుల దేవుడు అంటే యెహోవా తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అనే మాట ఇక్కడ అపోస్తలులు సెలవిచ్చారు. మరొక మాట అపోస్తల కార్యాలు 4:28, నీవు నిర్ణయించిన వాటినన్నిటినీ, దేవుడు సంకల్పంలో నిర్ణయించిన వాటన్నిటిని కూడా చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు మరి విరోధముగా భూరాజులు లేసిరి అనే మాట ఇక్కడ అపోస్తలు తెలియజేశారు. అంటే యేసుక్రీస్తు వారు కూడా సేవకుడే.
దేవునికి దూతగానే వచ్చినట్టుగా మనకి లేఖనాన్ని బట్టి అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా రెండు నిబంధనలకు సపరేట్గా ఉన్నట్టుగా. ఎందుకంటే మరి మొదట చెప్పినటువంటి దూత నిర్గమాకాండం 23:20లో చెప్పినటువంటి దూత ఏమో మరి మోషేకి ముందు నడిచినటువంటి దూత. ఈ దూత ఎక్కడి నుంచి ఎక్కడికంటే కానాను దేశాన్ని నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మరి యేసుక్రీస్తు వారిని మరి భూమి మీద నుండి పరలోకానికి. చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాము. సరే, ఇక రెండో పాయింట్ కనుక మనం చూసినట్లయితే నిర్గమాకాండము 23, 20, 21లో మరి చెప్పబడినటువంటి ఈ దూత ఎందుకు మరి ఎక్కడికి నడిపించడానికి అనేది ఎందుకు నియమించాడు అనే మాట ఇక్కడ మనం చూద్దాము. త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరికి? మోషేతోటి చెప్తున్నాడు. ఎందుకంటే మోషే అడిగాడయ్యా, వీళ్ళని కానాను దేశాన్ని నడిపించమని నాకు చెప్తున్నావు, కానీ అయితే నాతో ఎవరిని పంపుదువో నాకు చెప్పనైతివి అన్నప్పుడు ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పి అక్కడ చెప్పాడు. అలాగనే ఇక్కడ ఇదిగో నా దూత నీకు ముందుకు పంపుచున్నాను అని చెప్పి మరి ఆయన సన్నిధిని నువ్వు ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండు, ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపొద్దు, మీ అతిక్రమలను ఆయన భరించడు, నా నామం అంటే నా పేరు లేకపోతే నా అధికారము ఆ దూతకు ఉన్నది అన్న సంగతి ఇక్కడ స్పష్టంగా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగనే మరి క్రీస్తుని గురించి కూడా ఏం చెప్పాడు? ఇది రెండో పాయింట్. క్రీస్తుని గురించి ఏం చెప్పాడో అది కూడా చూద్దాం. మరి క్రీస్తును ఎందుకు ఈ లోకానికి పంపాడో అన్నది కూడా మనం ఆలోచిద్దాము. అయితే దేవుని స్వరూపంలో పుట్టిన ఆయన పిల్లలందరూ కూడా దేవుణ్ణి మరిచి సాతాను యొక్క ఆలోచన, ఈ లోక సంబంధమైనటువంటి శరీర ఆలోచనలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి తన ప్రజలైనటువంటి తన పిల్లలైనటువంటి వారిని మరి ఆ దేవుని గురించినటువంటి విషయం, సంపూర్ణంగా ఆ దేవుని గురించినటువంటి విషయం చెప్పటానికి తెలుపుటకే మరి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్టుగాను, అలాగే వారు పాపములో ఉంటే ఆ పాపములో ఉన్న వారిని మరి రక్షించి భూలోకము నుండి పరలోకమునకు చేర్చుటకు మరి ఆయన ఈ లోకానికి దేవుడు పంపించినట్టుగా మనకి ఈ లేఖనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తానని చెబుతూ ఆయన అంటాడు. యోహాను సువార్త 14:6 నేనే సత్యమును జీవమును మార్గమును అంట. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు ఆ పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు రాడు అని చెప్పి చక్కగా చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ దూత ఏమో ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపించడానికి ఈ దూత మోషేకి ముందు నడిచింది. మరి యేసుక్రీస్తు వారేమో ఈ భూమి మీద మనుషులైనటువంటి మనందరి పాపం నుండి తప్పించి పరలోకానికి, దేవుడు ఉండేటువంటి ఆ పరలోకానికి నడిపించడానికి ఈయన మార్గముగా ఉన్నాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇద్దరి మధ్య తేడా అర్థం కావట్లేదా? ఈయన భూ సంబంధమైనటువంటి పాత నిబంధన కాలంలో ఉన్నాడు, ఈయనేమో కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనటువంటి కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉండి పరలోకం చేర్చడానికి మనల్ని మరి ఆయన మరి ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ దూతకి క్రీస్తు వారికి తేడా లేదా? ఉందండి. మనకు అర్థం కాకుండా మన సహోదరుడు ఇక ఎవరు చెప్పి నేను చెప్తే ఏదైనా వింటున్నారులేమో చెప్పి అతి తెలివి లేకుంటే ఏమంటారు కూడా కల్పన కథలు అని చేస్తూ, అంటే కల్పించిన కథ సొంతగా, ఎందుకంటే మాట చమత్కారంగా బాగా తెలివి ఉంది కదా, ఆ తెలివిని బట్టి మాట్లాడుతున్నా. కానీ ఇక్కడ లేఖనాలు మాత్రం ఖచ్చితంగా ఏ దేవుడు ఎప్పుడు కూడా ఏ మనిషి రూపం ధరించలేదు, ఏ దూత రూపం ధరించలేదు. ఇంతవరకు ఆ దేవుణ్ణి చూసిన వాళ్ళే లేరు. ఇది బైబిల్ వాక్యం. సరే, మూడవ పాయింట్ చూద్దాం. మరి ఆ దూత ఎటువంటి వాడు, ఆ దూత యొక్క స్వభావం ఏంటనేది మనం మూడో పాయింట్గా మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ దూత ఐగుప్తు నుండి మరి కానాను దేశానికి నడిపించడానికి మోషేకి ముందుగా నడిచినటువంటి దూత. ఈ దూత మరి ఎలాంటి దూతో దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమనని? నీ అతిక్రమలను క్షమించాడు, మరి అతని సన్నిధిని నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఆ కోపం రేపొద్దనే మాట కూడా చెప్పడం మనం చూస్తాము. సరే, నిజంగా మరి తప్పు చేస్తే సహించేటువంటి దూత కాదు అన్న సంగతి మనకు అర్థం కావడానికి సంఖ్యాకాండము 25:1 ఇలా ఉంది. ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండుతో వ్యభిచారము చేసినప్పుడు మరి కోపించుకొని దేవుడు తన దూత ద్వారా తెగులు పంపగా
అప్పటికప్పుడే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేరి. ఇక్కడ యెహోవా చంపిన ఆ యెహోవా పేరును ధరించుకొని వచ్చినటువంటి దూత ద్వారానే దేవుడు జరిగించినట్టుగా మనకి అర్థం కావాలి. ఎందుకంటే దూతకు వ్యతిరేకంగా మాట్లాడినా, దూతకు వ్యతిరేకంగా ఏది చేసినా కూడా దేవునికి వ్యతిరేకంగా చేసినట్లే. ఎందుకంటే ఆ దూత యెహోవా నామాన్ని ధరించుకొని వచ్చి యెహోవా నామము తరపుననే ఈ కార్యాలన్నింటి కూడా ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఈ దూత చేస్తున్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి యెహోవానికి వ్యతిరేకంగా నడిచినట్టే అని మనకు ఎలా తెలుస్తుందంటే ఆయన నామాన్ని, ఆ యెహోవా నామాన వచ్చినటువంటి దూత, ఆయన సన్నిధి దూత అన్న సంగతి మనకు అర్థమైతే ఖచ్చితంగా అక్కడ ఆ దూత ద్వారా తెగులు పంపించి 24,000 మందిని అక్కడ చంపినట్టు. ఎందుకు? వ్యభిచారం చేసినందుకు. అది మరి ఆ దూత యొక్క క్యారెక్టర్. అలాగనే మరి ఆ దూతైనా వీళ్ళని కాపాడింది అంటే అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి వారికి దారి చూపించి కాపాడింది కూడా ఆ దూత అన్న సంగతి మనకు నిర్గమకాండము 13వ అధ్యాయం 22లో కూడా ఒక మాటను చూద్దాం. ఆయన అంటే ఆ దూత పగటి వేళ మేఘస్తంభంలోనైనను రాత్రి వేళ అగ్నిస్తంభంలోనైనను ప్రజలు ఎదుట నుండి తొలగించలేదు. అంటే దేవుడు పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగించలేదు. అంటే ఆ అగ్నిస్తంభాలుగా మరి దూతల్ని వాడుకున్నాడు, అగ్ని జ్వాలలుగా వాడుకునేవాడు. మనం ఇందా చదువుకున్నాం కదా 104వ కీర్తనలో. కాబట్టి దేవుడు తన దూతలను అగ్ని జ్వాలలుగాను, సేవకులుగాను, వాయువులుగాను వాడుకుంటాడన్న సంగతి సత్యం. కాబట్టి అలా మేఘస్తంభంలో మరి ఉన్నది దూత అన్న సంగతి మనకు అర్థం కావాలి. అలాగనే మరి 3వ పాయింట్లో యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారు ఎటువంటి వాడు, మరి ఈయన క్షమించేవాడా లేకపోతే అలాగనే ఆ దూతల యొక్క స్వభావం ఉందా, ఎలా ఈయన స్వభావం ఏంటనేది మరి చూద్దాము. మరి యేసుక్రీస్తు వారు కూడా తనను తాను ఏమని చెప్పుకున్నాడో, మరి దేవుడు ఏ విధంగా క్రీస్తు ద్వారా బయలుపరుచుకున్నాడు అనేది మనకు తెలుసు. ఎందుకంటే దేవుడు కూడా ఎబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు, నానా పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడంటే దేవుడే డైరెక్ట్గా శరీరాన్ని ధరించుకొని వచ్చి మాట్లాడలేదండి. తన కుమారుని పంపించి ఆ కుమారులో తన ఆత్మను పంపించి తన మాటలను ఈయన అందించి ఆ శక్తి ద్వారా క్రీస్తుతో మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఏమంటాడంటే ఆయన నా అంతటా నేను మాట్లాడలేదు అనే మాట్లాడతాడు. అయితే ఇక్కడ మరి ఆ దూత అయితే వ్యభిచారం చేసిన వాళ్ళని అప్పుడే చంపేసింది. మరి యేసుక్రీస్తు వారి కాలంలో కూడా శాస్త్రుల పరిచయులు ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని తీసుకొస్తే యేసుక్రీస్తు వారు ఏమన్నాడో అంటే ఆ దూతకి ఇదిగో యేసుక్రీస్తు వారికి ఎంత తేడా ఉందో మీరు గుర్తించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది కాబట్టి ఇదిగో ఈ స్త్రీని గురించి నువ్వేమీ చెప్పుచున్నావు? మోషే అయితే ఇలాంటి స్త్రీలను రాళ్లతో కొట్టమని ఆజ్ఞాపించాడు కదా, నీవైతే ఏం చెప్పుచున్నావు చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు మాట, మీలో పాపము లేనివాడు పాపము చేయనివాడు ఎవరైనా ఉంటే మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. అప్పుడు వారు మరి ఎవ్వరు కూడా ఆమె మీదకి ఒక రాయి కూడా వేయకుండా అందరూ కూడా ఎవరి పాపాలను వాళ్ళు తెలుసుకొని మేము నీతిమంతులం కాకుండా వాళ్ళ అంతరాత్మతో గద్దించి అందరూ ఆమె మీద రాయి వేయకుండా వెళ్ళిపోతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు మరి 8వ అధ్యాయం 10-11 వచనాలు, అమ్మా, ఇదండి యేసుక్రీస్తు వారి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని కూడా అమ్మా అనడం అనేది మరి యేసుక్రీస్తు గారి యొక్క తత్వం. ఆ దూతమో కోపాన్ని సహించేవాడు, ఆయన మరి అతిక్రమాన్ని సహించేవాడు కాదు, ఓర్చుకునేటవాడు కాదు ఆ దూత. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు నిజంగా ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ తప్పు లేకుండా ఆమెను శిక్షించేటువంటి అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అమ్మ, వారు ఎక్కడున్నారు?
ఎవరును నీకు శిక్ష విధించలేదా అన్నప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను. అందుకు యేసు నేనును నిన్ను శిక్షించను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. కాబట్టి ఈయన పాపాన్ని క్షమించి ఓర్చుకునేవాడు. ఇంకా ఈయన గురించి యెషయా గారు ఏం రాశాడో లేఖనాల్లో మరి ఒక మాట చదువుతాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడైన నా సేవకుడు, ఎవరండి ఈయన? నీతిమంతుడైన నా సేవకుడు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వారి గురించే మాట్లాడుతున్నాడు. ఇందాక అక్కడ మన సహోదరుడు 6వ అధ్యాయంలో యెషయా గారు నా గురించి ఎవరు పోతారు అనగానే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారిని చెప్పి అని చెప్పాడు. కానీ దేవుడు ఆ దూత దేవుడు అని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఈయన ఏం చెబుతున్నాడు? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి. అక్కడ ఆ దూత ఏమో భరించేవాడు కాదు, ఇక్కడేమో మరి భరిస్తున్నాడు. ఇక్కడైనా దోషాలను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, అంటే తనను గురించినటువంటి జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మన ప్రభు అయిన యేసు మన దోషాలను భరించి, అంటే సర్వలోకంలోని మనుషులందరి దోషాలను భరించి మరి అందరి కొరకు తన ప్రాణమును దారబోసిన వాడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆ దూతకు యేసుక్రీస్తు వరకు మరి వ్యత్యాసం మనకు కనపడుతుంది కదా. ఆయన కోపాన్ని అతిక్రమాలని ఆయన పరిహరించేవాడు కాదు. యేసుక్రీస్తు వారు మన పాపాలను భరించేవాడు, మన అతిక్రమాలను భరించేవాడు, మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని దారబోచిన వాడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు మరొక పాయింట్ చూద్దాము, 4వ పాయింట్ చూద్దాం. 4వ పాయింట్ ఏంటంటే మరి ఈ దూత ఇశ్రాయేలు ప్రజల్ని, వాళ్ళ పితరుల్ని అందరినీ దీవించుకుంటూ వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలను కూడా దీవించినట్టుగా మనకు ఇక్కడ లేఖనాన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ దూత క్యారెక్టర్ ఏంటంటే వారి యొక్క ఆహారాన్ని దీవించి వారితో కలిసి నడిచినట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ మాట చూద్దాము. నిర్గమకాండము 23వ అధ్యాయం 22 నుంచి కొన్ని వచనాలు చూస్తే ఇక్కడ ఈ దూత గురించి దేవుడు చెప్పిన మాట, నీవు ఆయన మాటను విని జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. ఏమంటున్నాడంటే ఆ దూత చెప్పిన మాట నువ్వు వింటే దేవుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. నీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, నీ విరోధులకు విరోధునై ఉంటానని చెప్పి దేవుడు మరి ఇక్కడ చలవిస్తున్నాడు. ఇంకా ఏమన్నాడంటే నా దూత నీకు ముందుగా వెళ్ళుచు మరి ఆ కానానీయులటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి, ఆ రాజులు వాళ్ళందరూ కూడా నేను మరి ఎల్లగొడతానని చెప్పి ఆ దూత వాళ్ళ దగ్గరకు నడిపించిందట. అది చూద్దాం. ఏమన్నాడంటే నా దూత నీకు ముందుగా వెళ్ళను, అమోరీయులు, ఇత్తీయులు, పెరిజీయులు, కానానీయులు, ఇవీయులు, ఎబీసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. ఈ దూత ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ కూడా ఆ 7 జాతుల వారి దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపిస్తుందట. నేను వారిని సంహరింతును. ఇక్కడ మళ్ళీ ఇద్దరు చెప్తున్నాడు. ఇక్కడ యెహోవా ఏమో నా దూత ఏమో ఈ జాతుల వారి దగ్గరికి ఇశ్రాయేల్ అయినటువంటి మీ అందరిని నడిపిస్తుంది, నేను ఆ పెరిజీలు వాళ్ళందరూ కూడా ఏం చేస్తానంటే వాళ్ళందరూ నేను సంహరించేదను అని ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నా. అంటే నేను అంటున్నాడంటే నేను వారిని సంహరిస్తాను, నా దూత ఏమో మిమ్మల్ని ఆ జాతులు ఉన్న కానా దేశానికి నడిపిస్తాడు అనే మాట ఇక్కడ ఇద్దరున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నాడు, అలాగే దూత కూడా మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయకూడదు, వారి విగ్రహములను నీవు పూర్తిగా పగలగొట్టవలెను, మరియు మీరు యెహోవానైన నన్నే సేవించాలి, మీ దేవుడైన యెహోవానే సేవించాలి. అప్పుడు అలా మీరు నన్ను సేవిస్తే అప్పుడు ఆ దూత మీ ఆహారమును మీ పానమును దీవించును. అంటే ఈ దూత వారి యొక్క ఆహారాన్ని పానీయాన్ని దీవించడానికి, వారిని నడిపించడానికి సేనాధిపతిగా పనిచేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే మరి దీవించేది యాజకుడుగాను, అలాగే సేనాధిపతి నడిపించేవాడు. యుద్ధాలు వాళ్ళ తరపున యుద్ధాలు చేసి వాళ్ళ మీదకి ఎవరైనా శత్రురాజులు వస్తే వాళ్ళందరి మీద యుద్ధం చేసి సేనాధిపతిగా పనిచేశాడు. అలాగనే దీవించేటువంటి యాజకుడుగా కూడా పనిచేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన నీ పానమును
నీ ఆహారమును దీవించును. అప్పుడు ఏమన్నాడు దేవుడు, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. మొట్టమొదట మీరు నీ దేవుడిని యెహోవాని సేవించాలి, అప్పుడు ఆయన నీ ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తాడు. అలాగనే ఏమన్నాడంటే మళ్ళీ, అప్పుడు నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను. నేను రోగాన్ని తొలగేది ఎప్పుడు, మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా వింటే, అంటే నా దూత చెప్పినట్టుగా వింటే నా దూత మిమ్మల్ని దీవించిద్ది, నేను మీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తానని చెప్పి ఇక్కడ దూత మాట్లాడుతున్నట్టుగా, అలాగనే యెహోవా మాట్లాడుతున్నట్టుగా మనకి ఇద్దరు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఆ దూత ఆ డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడుతున్నట్టుగా మనకు గ్రహిస్తే మంచిది. ఎందుకు ఇక్కడ ఇద్దరు లేరు, ఒక్కడే ఉన్నాడు, కానీ ఇద్దరుగా మాట్లాడినట్టుగా మనకు లేఖనం అర్థం అవుతుంది. ఎందుకంటే మన సహోదరుడు అందుకే దీన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒకవేళ యెషయానేమో, ఒకవేళ ఆమోసేనేమో, గబ్రియేలేమో, లేకపోతే మిఖాయేలేమో అనే మాట అంటున్నాడు, కానీ నిజంగా అసలు ఈ దూత ఎవరో చెప్పలేదు. ఈ విధంగా మరి దేవుడు మరి తన దూత ద్వారానే పొదలో నుంచి మాట్లాడినట్టుగా మనకు మోషేకి మాట్లాడాడు. అలాగనే నిర్గమకాండం 3వ అధ్యాయంలో, అలాగనే ఆది కాండములో కూడా, ఆది కాండము మరి 19:24 వచనంలో యెహోవా సోదమ మీదనో గోమొర్ర మీదనో యెహోవా యొద్ద నుండి అనగానే అక్కడ యెహోవా, ఇద్దరు యెహోవాలు ఉన్నారు కాబట్టి ఇందులో తండ్రి అయిన దేవుడు అనేది మనకు తెలుసు. ఈయన ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు, భూమి మీదకి రాల. అయితే ఆయన పంపబడినటువంటి దూతే మరి ఇక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనము ఆ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్త చూసినప్పుడు అక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే ఆ యెహోవా దూత అన్న సంగతి మనకి తెలుస్తుంది. ఈ విధంగా దేవుడు అక్కడ మరి ఇద్దరు ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇలా ఇద్దరున్న కాడల్లో కూడా ఇదిగో ఇద్దరు యెహోవాలు, ఇద్దరు దేవుళ్ళు, ఇద్దరు నిత్యులు, దేవుళ్ళో బహుళత్వం ఉందని తప్ప అదేమంటే దూత కదా అంటే దేవుడు దూత స్వరూపాన్ని ధరించుకొని దూత పాత్ర పోషించడం చెప్పి పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా దూత వేషం మార్చుకోలేదు, మనిషి వేషం ధరించుకోలేదు. మనుషులు కంటికి కనిపించే ఏ వేషము ఏ రూపము దేవుడు ధరించలేదు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. మరి యేసుక్రీస్తు వారు మరి 4వ పాయింట్ చూస్తున్నాం కదా, మరి క్రీస్తు ద్వారా మరి మనల్ని అందరిని ఎలాగా ఆశీర్వదించాడు, ఎలా దీవించాడు అనేది చూద్దాం. ఎందుకంటే అక్కడేమో దేవుడు తన యొక్క విధులను కట్టడలను నియమించినట్టుగా యెహోవాని చేవిస్తే ఆ దూత వారి ఆహారాన్ని పానీయాన్ని దీవించింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ మరి ఆయన కాలంలో అప్పుడున్నటువంటి అన్ని జిల్లాలైనటువంటి మనల్ని కానీ ఇజ్రాయల్ని కానీ ఎలా దీవించాడు అనేది ఇక్కడ చూద్దాము. అయితే దేవుడు అన్యజనులైన మనకు కూడా మరి ఆయన కృపను, తన కృపను మరి ప్రేమను కనపరచవలనని అబ్రహాము ద్వారానే ఆ రోజుల్లోనే ఆయన సర్వలోకం ఉన్న మానవులందరి గురించినటువంటి ఒక వాగ్దానం చేశాడు, ఆశీర్వాదాన్ని అందరికీ. అది ఇశ్రాయేలులకు మనకి అందరికీ వస్తుంది. అయితే కొంతకాలం ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వాళ్ళని మాత్రం నడిపించడానికి ఒక దూతను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా అన్ని జనులైనటువంటి మనల్ని కూడా ఆయన మరి ఆశీర్వదించినట్టుగా దీవించినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. అవి చూద్దాము. కొన్ని మాటలు చదువు. అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో చూస్తే ఆ వాగ్దాన ప్రకారం అందులో అన్యులైనటువంటి మనము కూడా సమాన వారసులుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆది కాండము 12వ అధ్యాయం 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శిక్షిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు, ఇక్కడ చూడండి, సమస్త వంశములు అంటే అందులో అన్యులు కూడా ఉన్నారండి. ఇశ్రాయేలు మాత్రమే కాదు, అందరూ ఉన్నారు. సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడును. ఇది అబ్రహాము గారికి ఇచ్చినటువంటి దేవుడిచ్చిన వాగ్దానం అండి. కాబట్టి ఆ వాగ్దాన ప్రకారంగా ఈ రోజున అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మనకుంటే ఖచ్చితంగా మనం కూడా అబ్రహాము గారి ద్వారా దీవించబడతామన్న సంగతి దేవుడు అప్పుడే అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. మన గురించి కూడా, అన్యులైనటువంటి మన గురించి కూడా వాగ్దానం చేశాడు. చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే దేవుని నమ్మటమే నీతిగా ఆ రోజున అబ్రహాము గారికి చదివిచ్చాడు. కాబట్టి అలాంటి నమ్మకము మరి మనకు కూడా ఉంటే మరి సర్వలోకంలో ఉన్న వారందరూ కూడా మరి దేవుని నమ్మాలి. అలా అబ్రహాము గారు లాంటి విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వాసము ద్వారా ఆ అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానంలో పాలు పంపులు కలవారవుతారనే మాట మనకు ఖచ్చితంగా మరి ఆ విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడంటే
ఆ అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసం మనందరికీ కావాలి. అందరికీ, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ అలాంటి విశ్వాసంలోకి వచ్చిన వారికి ఆ అబ్రహాం గారికి ఇచ్చినటువంటి దీవెన మనకు కూడా వస్తుందన్న సంగతి ఇక్కడ మనకి అర్థం కావాలి. దీన్నే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో చక్కగా వివరించాడు. ఆ మాటలు చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఎవరికి? సంతానములకును అంటే ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్టు, అంటే ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళందరి గురించి కాదు, అనేకుల గురించి అన్నట్టు నీ సంతానములకును అనక ఒకని గురించే అన్నట్టు, ఒక్కని గురించి అన్నట్టు నీ సంతానమునకును అన్నాడు. నీ సంతానమునకును అన్నాడు. ఆ సంతానం ఎవరంటే క్రీస్తే. ఆ సంతానం అంటే ఎవరంటే క్రీస్తే అని సంగతి చెప్పాడు. అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ సమస్త వంశములో నీ సంతానం అంటే క్రీస్తు ద్వారానే అందరికీ ఆశీర్వాదం కలుగుతుందన్న సంగతి అక్కడ అబ్రహాం గారికి ఇచ్చింది క్రీస్తు ద్వారా నెరవేరుతుందన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఆ గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఏమంటున్నాడంటే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు, అంటే అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను. ఆ ధర్మశాస్త్రంతో మనకేం సంబంధం లేండి. దాని నుండి ఒకవేళ వాళ్ళకు ఉంది, వాళ్ళు నెరవేర్చలేకపోయారు, మనకి కూడా రావాలంటే ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి విధి నుంచి మనల్ని కూడా విమోచించాడనే మాట ఇక్కడ రాయబడి ఉంది. అలాగనే 3:29 ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు సంబంధాలు అంటే మనం బాప్తీసం తీసుకొని ఆ క్రీస్తు అధికారంలోకి వచ్చి ఆయన కింద, ఆయన యొక్క అధికారం కిందకి, ఆయన ఆలోచనలో కనుక మనం ఆయన కిందకి కనుక వచ్చినట్లయితే, అంటే ఆయన సంబంధులుగా బాప్తీసం ద్వారా ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులమై ఉన్నాము అంటున్నాడు పౌలు గారు. ఎవరైతే బాప్తీసం తీసుకొని క్రీస్తు అధికారాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తారో అప్పుడు మరి యేసుక్రీస్తు ద్వారా మనము అబ్రహాం పొందినటువంటి విశ్వాసంలో పాలిపంపుల వారమై క్రీస్తు ద్వారా అబ్రహాం సంతానమై ఉండి దేవునికి పిల్లలమవుతున్నాము అనేది ఖచ్చితంగా ఈ లింకు డాక్యుమెంట్ లాగా వచ్చిందండి. అబ్రహాం గారి దగ్గర నుంచి క్రీస్తు దాకా వచ్చింది. క్రీస్తులో ఉంటే మనం ఇప్పుడు అలాంటి విశ్వాసం ద్వారా మరి మనందరం కూడా దేవునికి కుమారులము, వారసులము అవుతాం అన్నమాట ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మరి ఆ నిబంధన ఏమిటి అనేది, ఈ నిబంధన అనేది, ఆ నిబంధనలో వాళ్ళని ఎలా దీవించాడు, ఈ నిబంధనలో క్రీస్తు ద్వారా మనల్ని ఏ విధంగా మరి అబ్రహాం గారే పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్లకు మరి విశ్వాసులకు తండ్రి ఆయనే, మరి సర్వలోకంలో ఉన్న అన్యులైనటువంటి మనకు కూడా విశ్వాసులకు మరి క్రీస్తు ద్వారా ఆయన తండ్రి. ఎందుకంటే ఆయన వంశంలో వచ్చాడు కాబట్టి ఇవాళ మనం క్రీస్తుని నమ్ముకుంటే క్రీస్తు ద్వారా అబ్రహాం గారికి సంతానంగా అయిపోతున్నాం. కాబట్టి ఈ విధంగా మరి ఇక్కడ 2 నిబంధనలు ఉన్నాయి. 2 నిబంధనలకు వీళ్ళిద్దరూ దూతలుగా ఉన్నారు. దూతలు అంటే సేవకులు, దేవుని సేవకులు, దేవుని పనులు చేసేటువంటి దేవుని సేవకులుగా ఉన్నట్టుగా మనకు అర్థం కావాలి. ఇంకొక మాట ఏమిటంటే 5వ విషయం మాట్లాడదాం. 5వ విషయం ఏమంటే ఇక్కడ ఇద్దరిద్దరుగా కనపడుతున్నారు కానీ ఒక్కడే, దూత ఒక్కడే, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఒక్కడే. అది మనకు అర్థం కావాలి. ఆది కాండము మరి 19:24 చూసాం ఇందాక. అబ్రహాం గారు 3 దూతలు వస్తారండి. 3 దూతలు వచ్చి 3 దూతలు కూడా అబ్రహాం గారు ఇచ్చినటువంటి ఆతిథ్యం అంటే భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత మరి ఈ వీరిలో ఒక దూత మాత్రం యెహోవా నామాన్ని ధరించుకొని ఉన్నది, మిగిలిన వాళ్ళు వేరే దూతలు. కాబట్టి ఈ 3 దూతలు యెహోవా నామంలో ఉన్న దూత ఒక దూత మరి అక్కడ శారమ్మని దీవించింది. మీదటికి కాలానికి నీకు కుమారుడు మరి పుడతాడన్న సంగతి యెహోవా నామాన్ని ధరించుకున్న దూత మాట్లాడుతుంది. అలాగనే ఈ 2 దూతలు మరి సోదొమ గొమొర్రా పట్టణానికి లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఇంకా అబ్రహాం గారు యెహోవా నామాన్ని ధరించుకున్నటువంటి దూత సన్నిధిలో ఉండి, అయ్యా మరి దుర్మార్గులు అయినటువంటి వారితో పాటు నీతిమంతులను కూడా చంపుతావా? ఆ పట్టణంలో 50 మంది ఉంటే కాపాడవా అంటే 50 మంది ఉంటే కాపాడుతా. పోనీ 40 మంది ఉంటే సరే కాపాడతా. 30, పోనీ 20,
10 మంది ఉంటే కాపాడవా? కాపాడుతా అంటాడు. కానీ 10 మంది కూడా ఉండరండి అక్కడ. ఆ పట్టణంలో లోతు, ఆయన కుటుంబం, లోతు భార్య, ఆయన 2 కుమార్తెలు మాత్రమే ఉంటారు. కాబట్టి 10 మంది కూడా ఉండరు. కాబట్టి ఆ పట్టణాన్ని ఇక నేను కాల్ చేస్తానని చెప్పడం చూసి చూస్తాం మనం. కాబట్టి ఆ దూతే ఆదికాండం 19:24లో ఉన్న దూత ఏమంటుందో మనం అక్కడ చూద్దాం. ఎట్లా ఆ పట్టణాన్ని కాల్ చేసిందో చూద్దాం. అప్పుడు యెహోవా అంటే ఇక్కడ మన సహోదరుడు ఏమంటాడంటే, ఇదిగో యెహోవా, ఆయన మోకదేవుడు, ఉన్నదేవుడు, నిత్యుడు అని ఈ యెహోవా అని. ఈ యెహోవా ఎవరంటే యెహోవా నామమును ధరించి, ఆయన అన్నాడు కదా ఆ దూతకు నా నామం ఉన్నది అని. అంటే ఆ నామాన్ని, యెహోవా నామాన్ని ధరించుకొచ్చిన దూత, లేక ఆ యెహోవా అధికారముతో వచ్చినటువంటి దూత అనుకోవచ్చు. కాబట్టి అలా ఆ దేవుని యొక్క నామాన్ని, అధికారాన్ని ధరించుకొని వచ్చి యెహోవాలాగానే మాట్లాడుతున్న దూతే తప్ప అక్కడ యెహోవా కాదు. కాబట్టి ఆ దూత ఏమంటుంది, యెహోవా నామాన్ని ధరించుకున్న దూత, యెహోవా సోదొమ మీదనో గోమొర్రా మీదనో యెహోవా యొద్ద నుండి, యెహోవా యొద్ద అంటే ఈ ముగ్గురులో ఒక్కడైనా దేవుడు ఉంటే మళ్ళా యెహోవా యొద్ద అంటే పరలోకంలో ఉన్న యెహోవా యొద్ద నుండి గ్రంథకమును, ఆకాశము నుండి అగ్నిని కురిపించి మరి ఆ పట్టణాన్ని అంతా కూడా ఆ నేల మొలకలతో సహా కాలబెట్టినట్టుగా ఉంది. అంటే ఆ ముగ్గురులో వచ్చినటువంటి ముగ్గురు దూతలే, అయితే వారిలో ఒక ప్రత్యేకమైన దూత యెహోవా నామాన్ని ధరించుకుని వచ్చినట్టు దూత. ఆ దూతే యెహోవా సన్నిధిలో దూత. కాబట్టి ఇక్కడ యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నాడు అని చెప్పి అబ్రహాం గారి గురించి రాయబడింది. కాబట్టి అక్కడ దూతలే తప్ప యెహోవా భూమి మీదకి ఎప్పుడు రాలేదు, ఏ దూత వేషము ధరించుకోలేదు. అలాగనే మరి యేసుక్రీస్తు వారి గురించి కూడా మాట ఉంది కాబట్టి అది కూడా చూద్దాము. మరి 5వ పాయింట్ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్కడే, ఈయన కూడా ఒక్కడే, ఇద్దరు కాదు, ఈయన కూడా ఒక్కడే. అయితే ఇద్దరుగా మాట్లాడుతుంటాడు. ఇద్దరుగా తను తన తండ్రి ఇద్దరు ఉన్నట్టుగా మాట్లాడతాడు. కనిపించింది మాత్రం ఒక్కడే, మాట్లాడేది క్రియలు మాత్రం తండ్రి చేస్తున్నాడు, తండ్రి నా ద్వారా చేస్తున్నా చెప్పి ఇద్దరు గురించి మాట్లాడటం మనం ఇక్కడ చూస్తాము. ఒక మాట చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నా అంతటా నేనే ఏమీ చేయలేను అని చక్కగా, చేయను అనేది వేరు, చేయలేను అనేది వేరు. ఖచ్చితంగా నా వల్ల ఏది కాదు, నా అంతటా నేను ఏమి చేయలేను అంటున్నాడు. అసలు చేయను కాదు, చేయలేను అని ఖచ్చితంగా ఇక్కడ రాశాడండి. అలాగనే మరి 14వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14:10. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? పిలుపు గారి గురించి మాట్లాడు. నువ్వు నమ్మటలేదా పిలుపు? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పటలేదు, నేను చెప్పట్లా మాటలు. మరి ఎవరు? ఆయన నోటి కూడా మాట్లాడుతున్నాడు, కానీ నేను చెప్పట్లేదు అంటున్నాడు. అయితే నా తండ్రి లోనున్నాడు నాలో, అంటే ఆయన ఆత్మశక్తి నాలో ఉంది, ఆయన పరిశుద్ధాత్మ నాలో ఉంది. అదే దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. వీళ్ళందరికీ ఏ మాటలైతే చెప్పాలో, భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ ఏ మాటలైతే చెప్పాలో ఆ మాటలన్నిటినీ ఆల్రెడీ దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఆ మాట హృదయంలో పెట్టుకున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ ఈయన మీదకి దిగి వచ్చింది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను మాట్లాడట్లా, నాలో ఉన్న ఆత్మ మాట్లాడుతుంది అంటాడు. అంటే ఒక సందర్భంలో పేతురు గారు కూడా అదే అంటాడు, అననీయ సప్పీరా దగ్గర. నేను మాట్లాడుతుంది కనపడుతుంది ఈయనే, ఎవరు? పేతురు గారే. కానీ ఆయనలో పరిశుద్ధాత్మ ఉండి మాట్లాడుతున్నప్పుడు మీరు నా గురించి అనుకుంటున్నారేమో, నేను కాదు, పరిశుద్ధాత్మే. నువ్వు అబద్ధం ఆడుతున్నా నాతో అనుకుంటున్నావా? కాదు, పరిశుద్ధాత్మతోనే అబద్ధం ఆడుతూ అంటాడు. కాబట్టి యేసుక్రీస్తులో కూడా ఇప్పుడు ఉన్నది ఎవరయ్యా అంటే దేవుని ఆత్మ. అందుకనే నా అంతటా నేను చెప్పటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. అంటే తన క్రియలన్నీ కూడా నా ద్వారా జరిగించుచున్నాడు అన్న సంగతి అర్థం కావాలి. కానీ యేసుక్రీస్తే యెహోవా నిత్యుడు దేవుడని కాదండి. పూర్తిగా మన సహోదరుడు మసిబూసి మారేడుగా చేయడం తప్ప అస్సలకి ఇక్కడ దేవుడు అనే ప్రస్తావన లేదు. దేవుని ఆత్మ ఉంది ఆయనలో, ఆ ఆత్మ ప్రకారంగా ఈయన చేస్తున్నాడు. కాబట్టి ఆ ఆత్మ దేవునిది కనుక ఆ ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడినట్టుగానే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తాం. ఇంకా అలాగనే ఇంకొక మాట 23వ వచనం కూడా ఏమన్నదంటే, యేసు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల
నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. చూడండి ఎంత బాగా అన్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొంటాడు, నా మాట వింటే అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము ఇక్కడ చూడండి, ఒక్కడే ఉంది ఇక్కడైనా ఏమన్నాడు, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము అంటే ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కనిపించినట్టుగా ఇద్దరు మాట్లాడుతున్నట్టుగా ఉంది, కానీ ఇక్కడ ఉంది యేసుక్రీస్తు వారే. అయితే ఆ యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నాడు. ఆ శరీరధారిగా ఉన్న క్రీస్తులో ఆ దేవుని మాటలో ఉన్నవి, అలాగే పరిశుద్ధాత్మ కూడా ఆయనతో ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడై చేసే పలికే ప్రతి మాట కూడా దేవుని మాటగానే యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్నాడు. మాట్లాడేది యేసుక్రీస్తు వారే, ఆయన నోరు ఆయనదే. అంటే ఒక బూరలాగా యేసుక్రీస్తు వారు ఉంటే ఆ లోపటి నుండి ఆత్మ సహాయంతో ఈయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తాం, అయ్యా నా నోటిని బూరగా వాడుకోయా అని, నీవే నాలో ఉండి మాట్లాడాయా అని మనం కూడా వాక్యాన్ని చెప్పే ముందు మనం ప్రార్థన చేస్తుంటాం. అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు వారికి మరి మాట్లాడేది యేసుక్రీస్తు వారే. అయితే ఆ యేసుక్రీస్తు వారిని లోపట ఆత్మ, దేవుని ఆత్మ బూరగా వాడుకొని మాట్లాడుతున్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకని ఆయన నా మాట గైకుంటే తండ్రి ప్రేమిస్తాడు, మేమిద్దరం వస్తామని చెప్పి అంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్నది యేసుక్రీస్తు వారే, కానీ కనిపించేది యేసుక్రీస్తు వారే, మాట్లాడేది దేవుని యొక్క ఆత్మ. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా దేవుడు, రెండో దేవుడు, మొదటి దేవుడు తండ్రి, రెండో దేవుడు యేసుక్రీస్తు వారు అనేది కాదండి. ఇక్కడ తన కుమారుడైన క్రీస్తే అన్న సంగతి మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే నేను నా తండ్రిని ఘనపరచువాడును అనే మాటలు కూడా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఈ విధంగా మరి ఆ దూతకి యేసుక్రీస్తు వారికి వ్యత్యాసం చాలా ఉంది. అక్కడేమో దేవుడు ఉన్నాడు, దూత ఉంది. అంటే ఆ దేవుని తరపున వచ్చిన దూత యెహోవా లాగానే మాట్లాడటం మనం చూస్తాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఉన్నాడు. యేసుక్రీస్తులో ఆ దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆ దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకి క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ దూతే తప్ప అక్కడ ఆ దూత యెహోవా కాదు, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా యెహోవా కాదు. ఇద్దరు నిబంధనల దూతలు, ఆయన పాత నిబంధన దూత, ఆయన కొత్త నిబంధన దూత. ఇక్కడ ఇద్దరుగా యేసుక్రీస్తు వారు మాట్లాడాడు, అక్కడ ఇద్దరుగా దూత మాట్లాడింది. కాబట్టి ఇద్దరు దేవుళ్ళు కాదు. చివరిగా ఇక 6వ పాయింట్గా చూసుకొని మనం ముగించుకుందాము. ఇంతకీ మరి దూత ఎవరు, ఈ దూత ఎవరు, ఎవరిని పోలి ఉన్నాడు, అసలు ఆయన గురించి, అసలు ఆ దూతకు పేరేంటి, అది మొత్తం క్లియర్గా మనం చూద్దాము. మరి కొత్త నిబంధనలో ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే ఖచ్చితంగా మరి ఆ దూత ఎవరో, ఆ దూత పేరేమిటో అది ఖచ్చితంగా మనకు అర్థమైంది. మన సహోదరుడు ఈ దూత పేరు చెప్పకుండా మిఖాయేలేమో, గబ్రియేలేమో, యెషయానేమో, లేకపోతే ఆమోసేమో అని వ్యంగ్యమైన మాట్లాడుతున్నందుకు మనం అందరం అలా అనుకుంటామట. ఆ సహోదరుడికి ఏం బాగా తెలిసింది, అసలుకి ఈ దూత గురించి చెప్పలేదు. మిఖాయేలు గురించి, గాబ్రియేలు గురించి ఎందుకు, ఇక్కడ ఉన్న దూత ఎవరో ఆయనకు అర్థం కాలే. నేను చదువుతున్నా చూడండి. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవడు అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు, ఆ షాలేము రాజు గురించి అస్సలు చెప్పలేదండి. మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా మెల్కీసెదెకు, ఆ దూత ఎవరో తెలుసా అంటే ఖచ్చితంగా మెల్కీసెదెకు. అది ఆ సహోదరుడికి, వంశీ బ్రదర్కి అర్థం కాక మిఖాయేలు కావచ్చేమో, గబ్రియేలు కావచ్చేమో, యెషయానేమో, ఇలాంటి మాటలు ఎందుకండి? అబద్ధాన్ని మార్చాలంటే ఇలాంటివన్నీ మాట్లాడాలి. కాబట్టి మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఆ మెల్కీసెదెకు అనే పేరుకి మొదట నీతికి రాజు, ఆ పేరుకి అర్థం చెప్తున్నాడు. ఆ మెల్కీసెదెకు అనే పేరుకి అర్థం ఏంటంటే మొదట నీతికి రాజు అనియు, తర్వాత సమాధానపు రాజు అనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. మొదట నీతికి రాజు, తర్వాత సమాధానపు రాజు. సమాధానకర్త ఎవరు? దేవుడు. నీతికి రాజు ఎవరు? దేవుడు. అంటే ఈ 2 క్యారెక్టర్లో ఇదిగో ఈ దూతకు ఉన్నాయి. ఈ మెల్కీసెదెకు అనే దూతకి ఈ 2 క్యారెక్టర్లు ఉన్నాయి. అందుకనే ఆ దూతకు నా నామము ఉన్నది అన్నాడే తప్ప నిజంగా నేనే మెల్కీసెదెకుని అని కానీ, మెల్కీసెదెకే యేసుక్రీస్తు వారు అని, లేదా ఈయనే నా కుమారుడు అని చెప్పి అక్కడ చెప్పలేదు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే షాలేము రాజని, సమాధానపు రాజు అని అర్థము. షాలేము రాజని అర్థము, అతడు అతని గురించి చెప్తున్నాడు. అతడు తండ్రి లేనివాడును
తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు అంటే దినములకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు కానీ దేవుడిని పోలి కూడా లేడు. దేవుడు అంటున్నాడు కానీ దేవుడిని పోలి కూడా లేదు. కాబట్టి ఈయన ఎలా ఉన్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే దేవుని కుమారుడు కాదు, దేవుని పోలిక వేరు, దేవుడు వేరు. పోలిక వేరండి. పోలిక అంటే ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు ఒకే స్వరూపం కలిగి ఉంటారు, ఒకే ముఖ కవళికలు కలిగి ఉంటారు. ఎలా అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఎవరో కదండి, మా అక్క నేను పక్కనే నడిచిపోతుంటే ఎవరన్నా కొత్త వ్యక్తి చూసి వెంటనే ఖచ్చితంగా అతను గుర్తుపడతాడు. అమ్మ ఈయన మీ తమ్ముడా అంటాడు ఖచ్చితంగా. ఎందుకు? మా నాన్న పోలికలే ఉన్నాయి మా అక్కకు కూడా, నాకు కూడా మా నాన్న పోలికలే ఉన్నాయి. కాబట్టి ఆ ముఖ కవళికలు 90% ఒకటే విధంగా ఉండేటప్పటికల్లా చూడంగానే ఈ పేసులు రెండు ఒకేలాగుంటే ఏమంటాం మనం? అచ్చం తండ్రి పోలికేరా అంటాం, లేదా అక్క పోలికలో ఉన్నాడు కాబట్టి నీ తమ్ముడా అమ్మ అని అంటారు. అట్లా ఆ విధంగా గుర్తుపట్టి అలా పోలిక వేరు. నేను నా అక్క అవడం కాదు, అలాగే అక్క నేను కాను, మా అక్క నేను కాను, నేను అక్కను కాను, కానీ పోలికలు మాత్రం ఇద్దరే మా తండ్రి పోలికే. అలా ఆ విధంగా ఇక్కడ మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు కానీ దేవుని కుమారుడు కాదు. అంటే ఈయన దేవుని కుమారుని వలె అన్ని క్యారెక్టర్లో అన్ని విషయాలలో దేవుని కుమారుల వలె నమ్మకముగా దేవుని కార్యాలు జరిగించి దేవుణ్ణి మహిమపరిచాడన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి అందుకే యాకోబు గారు కూడా ఒక సందర్భంలో అసలుకి దూత కాదా అనేది ఖచ్చితంగా మనకు కన్ఫర్మ్ కావాలంటే యాకోబు గారు చెబుతుంది. ఎందుకంటే ఆ దూతతో పెనుగులాడింది, ఆ దూతతో దీవించబడింది యాకోబు గారే. కాబట్టి ఆ యాకోబు గారు ఒక మాట చెప్తున్నాడు, అది చూద్దాం. ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనం. 48:15 యాకోబు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, అలాగనే నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా అంటే ఇక్కడేంది? ఆ దేవుడు అనుకున్నది మేము ఎవరినో తెలుసా? అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత, సమస్త కీడులో నుంచి మమ్మల్ని తప్పించినాడు దూత, ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. అంటే ఆ రోజున వాళ్ళని దీవించడానికి, వాళ్ళ ఆహారాన్ని వాళ్ళ పానీయాలని దీవించడానికి దేవుడు మీకు ముందుగా నా దూతను పంపిస్తున్న ఆ దూతే మెల్కీసెదెకు. ఆయనే అబ్రహామును దీవించాడు, మరి శారమ్మను దీవించాడు, ఆగర్ను దీవించాడు, అలాగనే యాకోబుతో కలబడ్డాడు. అలాగనే ఆ దూతే ఇదిగో యోసేపు పిల్లలని దీవించునుగాక అంటున్నాడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ కాలంలో ఆ దూతని దేవుడు అనుకున్నారు. దేవుడు అప్పటికి వాళ్లకు ఏ విషయం చెప్పకుండా వాళ్ళు అనుకున్నారు కానీ ఈయన ఏం చెప్పలేదు. కాబట్టి అది క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి ఆ దూత ఎవరో కాదు, మెల్కీసెదెకు. ఆ మెల్కీసెదెకు మరి దేవుని నామాన్ని ధరించుకున్నాడు, దేవుడు కాదు. ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు, దేవుని కుమారుడు కాదు. ఆయనే పాత నిబంధనలో మోషేకి ముందునటువంటి సేనాధిపతి యాజకుడు అని వాళ్ళ ఆహారాన్ని దీవించినవాడు, కాపాడినవాడు మొత్తం ఆ దూతే అన్న సంగతి అర్థం కాల. మన సహోదరుడు కలిపేశాడు, అటు ఇటు పేక ముక్కలు కలిపేశాడు ఇట్లా. మరి యేసుక్రీస్తు వారి గురించి చెబుదాం. యేసుక్రీస్తు వారు ఎవరో మరి చూద్దాం చివరిగా. మరి యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ముందుగా చెప్పిన మాట ఏంటంటే, ఆయన ప్రవక్తలందరూ చెప్పారు. ఎందుకంటే మెస్సయ్య దేవుడు అభిషేకించినటువంటి అభిషేక్తుడు రాబోతున్నా చెప్పి మరి మనకు కీర్తనలో 2వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవాకును ఆయన అభిషేక్తునికి అని. అలాగనే మరి దానియేలు గారు కూడా ప్రవచిస్తాడు, ఏమని? ఒక ఇన్ని దినాలకు మరి మెస్సయ్య రాబోతున్నాడు అని చెప్పి దానియేలు గారు కూడా ప్రవచిస్తాడు. కాబట్టి ఆయన గురించి చెప్పబడింది ఏంటంటే క్రీస్తు గురించి అభిషిక్తుడు, అంటే క్రీస్తు మూల భాషలో క్రీస్తు అనే మాట ఉంటుంది. కాబట్టి మరి ఆయన్నే దేవుని కుమారుడని మనకు భూమి మీదకి వచ్చిన తర్వాత పరిచయం చేశాడు. ఆయన ఎవరో కాదు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అభిషిక్తుడు, దేవునికి కుమారుడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అయితే ఆ కుమారుని గురించి మరి పౌలు గారు ఏమి రాశాడో ఆ మాట కూడా చూద్దాం. అయితే ముందు యేసుక్రీస్తు వారి మాటల్లో ఏముందో మనం చూద్దాం. ఆయన ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు.
8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 49. యేసు నేను నా తండ్రిని గణపరిచేవాడను, నేను నా తండ్రిని గణపరచేవాడను అనే మాట అంటున్నాడు. అలాగనే 5వ అధ్యాయం 43లో 5:43 ఏమంటే నేను నా తండ్రి నామమున వచ్చాను. యేసుక్రీస్తు కూడా ఎలా వచ్చాడు? తండ్రి నామము అంటే తండ్రి అధికారము, తండ్రి నామములో నేను వచ్చాను అని చెప్పడం మనం ఇక్కడ చూస్తాము. అయితే నేను తండ్రి నామాన్ని వచ్చాను కానీ మీరు నన్ను అంగీకరింపరు అనే మాట కూడా ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారేమో నేను తండ్రి నామాన్ని వచ్చాను, మరి తండ్రిని గణపరిచేవాడను, తండ్రి నన్ను పంపాడు, నన్ను అభిషేకించి ఈ లోకాన్ని పంపించని చెప్పి స్పష్టంగా యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. మరి పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి ప్రస్తుతం ఆయన యొక్క పొజిషన్ ఏమిటి అనేది పౌలు గారు తెలియజేశాడు. ఆ మాట చూద్దాం. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమునకు కర్త అంటే సేనాధిపతి. విశ్వాసానికి కర్త ఏంటి? సేనాధిపతి. ఆ విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన కర్త అంటే సేనాధిపతిగా అని మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి ఆయన గురించినటువంటి ఒక ప్రవచన దావీదు గారి ద్వారా చెప్పాడు. ఆ మాట కూడా చూద్దాము. 110వ కీర్తన 4వ చరణం ఏముందంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున నువ్వు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. యెహోవా దేవుడు మాట తప్పడండి. ఆయన ప్రమాణం చేసి యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఏంటంటే నువ్వు నిరంతరము మెల్కీసెదెకు క్రమము మారిందండి. యాజక ధర్మం మారింది. అప్పుడేమో ధర్మశాస్త్రం ప్రకారంగా లేవీలు మరి యాజకులుగా ఉండేవాళ్ళు ఆరోహణ క్రమంలో. అప్పుడు ఆరోహణ క్రమం తీసేసాడు, ఎందుకంటే వాళ్ళు కొద్ది కాలమే ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకా చనిపోడు, నిత్యము జీవించే ఉంటాడు. కాబట్టి ఇక ఆ మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా నిరంతరము యేసుక్రీస్తు వారిని తిరిగి లేపి ఆయనకి ఇచ్చాడు వాగ్దానం ఇది. ఇక నువ్వు నిరంతరము యాజకుడివే నా బిడ్డ అన్నట్టుగా ఆయనకు చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్నది అదే. కాబట్టి ఈయన మరి ఆ క్రమం చొప్పున ఈయన నిరంతరం యాజకుడట. కాబట్టి ఈ మాటనే పౌలు గారు ఎబ్రీ పత్రిక ఇలా రాశాడు. ఆ మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 15-16 వచనంలో ఖచ్చితంగా చదవండి. మరి ఎందుకంటే దేవుడు ఈయన లేపాడు కనుక ఇంకా లేచి ఒకసారి చనిపోయి తిరిగి లేచినాడు, ఇంకా చనిపోడు. కాబట్టి ఇంకా ఈయన నిరంతరం యాజకుడే తప్ప దేవుడు అనే మాటే లేదు. చదువుతున్నా. శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలో గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడై ఉన్నాడు. మెల్కీసెదెకును పోలిన వాడై వేరొక యాజకుడుగా వచ్చి ఉన్నాడు. ఈయన మెల్కీసెదెకు పోలిన వాడే కానీ మెల్కీసెదెకు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి లేఖనాలని. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏమనగా నువ్వు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు. కాబట్టి ఎబ్రీ పత్రిక 8:1 ఏమన్నాడంటే మేము చెప్పిన ఈ సంగతులన్నిటి గురించినటువంటి విషయము ఏమిటో తెలుసా? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఒకడున్నాడు. మనుషులు కాకుండా దేవుడే కట్టినటువంటి ఇదిగో ఈ శరీరానికి ఆయన ఏమై ఉన్నాడు? ప్రధాన యాజకుడు. ఇప్పుడు దేవునికి మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడు. ఆయన సజీవుడై ఇప్పుడు బతుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఇప్పుడు మనందరి గురించి దేవునికి విజ్ఞాపన కూడా చేసేవాడు దేవుని కుమారుడే. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఇప్పుడు చెప్పబడినటువంటి లేఖనాలను బట్టి ఇక్కడ 2 దూతలు ఉన్నారు. కానీ ఒకళ్ళు కొత్త నిబంధనకు అంటే వాళ్ళు కోరుకున్న నిబంధన దూత ఎవరంటే మోషే లాంటి ఇదిగో యేసుక్రీస్తు వారిని. కాబట్టి ఈయన మరి కొత్త నిబంధనకు మరి మధ్యవర్తిగా ఉన్నాడు, దేవునికి మనకు మధ్య. అలాగనే పాత నిబంధనలో ఈ దూత మెల్కీసెదెకు, ఈయన ఇశ్రాయేలులకు వాడి పితరులకును వీరిద్దరికి మధ్యలో దేవునికి మరి ఇశ్రాయేల్ ప్రజలకు మధ్యలో మరి వీళ్ళు ఐగుప్తు నుంచి కానాను దేశం నడిపించడానికి ఈ దూతను దేవుడు సేవకుడుగా, పూజారిగా, యాజకుడిగా వాడుకున్నాడు. అలాగే కొత్త నిబంధనకు సేనాధిపతిగా మరి ప్రధాన యాజకుడిగా క్రీస్తును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం గారి దగ్గర నుంచి క్రీస్తు దాకా ఈ మెల్కీసెదెకు యాజకుడు, సేనాధిపతి. ఆ క్రమంలో ఆ మెల్కీసెదెకు క్రమంలో మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు,
విశ్వాసానికి కర్త అంటే సేనాధిపతి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.